హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. థియేటర్స్లో వచ్చేసి ఓటీటీలో రిలీజ్కి రెడీగా ఉన్న అండ్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఎప్పుడు చూడడానికి అందుబాటులో ఉండబోతున్నాయో చూద్దాము. చూసే ముందు గైస్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇలాంటి మోర్ ఓటీటీ అప్డేట్స్, ఫిలిం అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే స్పెషల్గా వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి గైస్. ఇవే మూవీస్ కాకుండా ఇప్పుడు నేను చెప్పే లిస్టే కాకుండా ఇంకా మీరు ఏ ఓటీటీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ మూవీ కామెంట్లో మీరు డ్రాప్ చేసినట్టయితే దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో తీసుకొని వస్తాను. మరింత కలిస్తాం. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, బ్యూటీ. రీసెంట్గా సెప్టెంబర్లో థియేటర్స్లో వచ్చిన ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా థ్రిల్లర్ ఫిలిం. ఇందులో అంకిత్ కుయ్య అండ్ నీలకి పాత్ర మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఇందులో హీరోయిన్ అయితే ఉంటుంది. ప్రపంచంలో ఇలాంటి అమ్మాయి ఎవరికైతే ఉండకూడదు, బట్ ఫాదర్ మాత్రం ప్రతి ఇంట్లో అయితే ఉండాలి. ఇలా ఎందుకు చెప్తున్నానో మూవీ చూస్తే మీకే అర్థమైతే అవుతుంది. సో మన హీరోయిన్ వచ్చేసి ఫాదర్ని ఒక స్కూటీ కొనిమని అడుగుతోంది. అది కొనడం కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. ఆ మధ్యలో వచ్చేసి మన హీరోయిన్ లైఫ్లోకి హీరో ఎంటర్ అయితే అవడం, తనతో లవ్లో పడ్డం, కట్ చేస్తే తనతో తను జంప్ జిలాని అనమాట. అప్పుడే మనకి ఒక బిగ్ ట్విస్ట్ వచ్చేసి రివీల్ అయితే ఉంటుంది. సో అది షాకింగ్ ట్విస్ట్ అని చెప్పాలి. దాని గురించి నేను చెప్పను, మూవీ చూస్తే మీకే అర్థమైతే అవుతుంది. సో గైస్, మూవీ వచ్చేసి డీసెంట్, గుడ్ వాచ్. థియేటర్స్లో వచ్చి ఎలాంటి రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేదు, బట్ డెఫినెట్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చేసి ఈ ఫిలింని చూడాల్సిందే. ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. మరి ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ కన్నా ఫస్ట్ శాటిలైట్ ప్రీమియర్ చేస్తున్నారు. December 7th ఆఫ్టర్నూన్ 3 PM వచ్చేసి జీ తెలుగులో శాటిలైట్ ప్రీమియర్ అయితే ఉంటుంది. అండ్ శాటిలైట్ ప్రీమియర్ అయిపోయిన తర్వాత G5 ప్లాట్ఫామ్లో మూవీ వచ్చేసి అప్లోడ్ కావచ్చు. నెంబర్ 2, దివ్య దృష్టి. ఈ ఫిలిం వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ చూసుకున్నట్టయితే ఇదొక ఇంటెన్స్ సస్పెన్స్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. ఇందులో ఈషా చావ్లా, సునీల్ అండ్ కమల్ కామరాజు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ట్రైలర్ అయితే బాగుందన్నమాట. ఈషా చావ్లా అండ్ సునీల్ వీళ్ళ కాంబినేషన్లో ఆల్రెడీ మనం ఫిలిమ్స్ వచ్చేసి చూసినాం. ఆ ఫిలిమ్స్ ఏంటో మీకు గుర్తుంటే కామెంట్లో తెలియజేయండి. ఈ ఫిలిం డైరెక్ట్గా ఓటీటీ ప్రీమియర్ December 19th సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 3, మిసెస్ దేశ్ పాండే. ఈ సిరీస్ వచ్చేసి సీరియల్ కిల్లర్ క్రైమ్ మిస్టరీ డార్క్ డ్రామాగా ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక ఫ్రెంచ్ సిరీస్కి అఫీషియల్ రీమేక్ అనమాట. 2017 వచ్చిన లా మాంటే అని చెప్పేసి ఒక సిరీస్ అయితే ఉంది. దానికి ఇది అఫీషియల్ రీమేక్ ఇండియాలో మనకి తీసుకొని వస్తున్నారు. సో లా మాంటే వచ్చేసి రీసెంట్గా కొరియాలో కూడా రీమేక్ అయితే చేశారు. సో మనకి సెప్టెంబర్లో వచ్చేసి నెట్ఫ్లిక్స్లో క్వీన్ మ్యాంటిస్ అని చెప్పేసి ఒక సిరీస్ని రిలీజ్ చేశారు. మీకు చెప్పున్నాను. సో అది కూడా లా మాంటేకి అఫీషియల్ రీమేక్ అనమాట. అది ఓన్లీ కొరియా లాంగ్వేజ్లో మాత్రమే మనకి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ కంటెంట్ ఇండియాలో మన ఇండియన్ ఆడియోస్లో తీసుకొని వస్తున్నారు. December 19th జియో హాట్స్టార్లో ఈ సిరీస్ అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 4, ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 5. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ సీజన్ 4 నుంచి 2 వాల్యూమ్స్ అనేవి రిలీజ్ చేశారు. నౌ 5th సీజన్ ప్రీమియర్ వచ్చేసి December 18th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 5, కీపర్. రీసెంట్గా సెప్టెంబర్లో రిలీజ్ అయిన డార్క్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ ఫిలింకి IMDb రేటింగ్ 7,000 ఓట్స్తో 10కి 5.8 అయితే ఉంది. నౌ ఈ ఫిలిం నుంచి VOD డిజిటల్ రిలీజ్ December 9th రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 6, టువాలే రైల్వే కాలనీ. ఈ ఫిలిం వచ్చేసి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో అల్లా నరేష్ అండ్ కామాక్షి భాస్కర్లా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. గైస్, మనం పొలిమేర 1, పొలిమేర 2 మూవీస్ అయితే చూస్తున్నాం కదా. సో ఆ మూవీస్ తీసిన డైరెక్టర్ వచ్చేసి ఈ ఫిలింకి స్టోరీ అయితే ఇచ్చారు. ఈ ఫిలిం తీసింది డెబ్యూట్ డైరెక్టర్ అనమాట. మూవీలో స్టోరీ వచ్చేసి వెరీ యూనిక్ అనమాట. సో అదే డైరెక్టర్ ఈ ఫిలింని డైరెక్ట్ చేస్తుంటే ఇంకా బెస్ట్ అవుట్పుట్ వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ అయితే చేసేవాళ్ళం. బట్ ఈ డెబ్యూట్ డైరెక్టర్ అయినా గుడ్ అవుట్పుట్ అయితే తీసుకుని వచ్చారు. బట్ మూవీ వచ్చేసి కొంచెం డైరెక్షన్లో స్లో ఫాల్ అయితే అనిపిస్తుంది. అంతేగాని ఓవరాల్గా గుడ్ ఫిలిం ఇది. స్పెషల్గా మూవీలో ఆ స్టోరీ చూపించే విధానం కానీ, సస్పెన్స్ ట్విస్టులు కానీ మనల్ని హుక్ చేసి అయితే ఉంటాయి. సో థియేటర్స్లో వచ్చేసి ఈ ఫిలిం ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు, బట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో గుడ్ రెస్పాన్స్ అయితే దక్కించుకుంటోంది. ఈ ఫిలిం మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తారు గైస్. ఎర్లీ ప్రీమియరే ఉంటుంది. December 12th ఆర్ December 19th అప్లోడ్ కావచ్చు. నెంబర్ 7, అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ఫిలిం
మేరు. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. డిజిటల్ రిలీజ్ డిసెంబర్ 10th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 8 సింగిల్ పాప. ఇది నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఈ సిరీస్ ప్రీమియర్ డిసెంబర్ 12th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9 రాత్ అకేలి హే ది బాన్సాల్ మర్డర్స్. ఈ ఫిలిం వచ్చేసి డార్క్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. ఇందులో రాధికా ఆప్తే అండ్ నజావుద్దీన్ సిద్దిక్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఇందులో మనకి ఇలాంటి స్టోరీ అయితే చూడడానికైతే ఉంటుంది. ఒక ఫ్యామిలీ మొత్తం హత్యకి గురైతే అయ్యారు. అయితే దాన్ని వెనుకున్న డార్క్ కోణం ఏంటి, సో ఆ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి మనం చూడబోతున్నాం. ఈ ఫిలిం ప్రీమియర్ డిసెంబర్ 19th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 10 మిస్టర్ బీన్ తెలుసు కదా, సో తను యాక్ట్ చేసిన న్యూ సిరీస్ మ్యాన్ వర్సెస్ బేబీ. ఈ సిరీస్ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 4 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. సిరీస్ ప్రీమియర్ డిసెంబర్ 11th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 11 ఏక్ దివానికి దివానియత్. రీసెంట్గా అక్టోబర్లో థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ డ్రామా థ్రిల్లర్కి అయితే తీసుకుని వచ్చారు. ఇందులో హర్షవర్ధన్ రాణే అండ్ సోనం బాజ్వా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. థియేటర్స్లో వచ్చి ఈ ఫిలిం మంచి రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. సో వెరీ సింపుల్ స్టోరీ. మన హీరో వచ్చేసి ఇందులో ఒక బిగ్ పొలిటికల్ లీడర్ కొడుకు అనమాట. హీరోయిన్ వచ్చేసి ఒక మోడల్. వన్ డే హీరో వచ్చేసి హీరోయిన్ చూసి లవ్లో పడతాడు. సో అక్కడి నుంచి వీళ్ళ లైఫ్ అనేది ఎలా చేంజ్ అయితే అయింది, హీరోయిన్ లైఫ్ కానీ అండ్ హీరో లైఫ్ కానీ, అది మనకి చాలా కొంచెం డార్క్ అయితే లవ్ స్టోరీ చూపించారనమాట. ఇందులో మన హీరో క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఒక్కసారి తను ఫిక్స్ అయితే ఏదైనా అది నాకు కావాలి అని అనుకుంటే అది తనకి దక్కి తీరాల్సిందే. సో అలాంటి క్యారెక్టర్ వచ్చేసి మనకి చూపించారు. ఇదే హీరో నుంచి సనం తేరీ కసం మూవీ మీకు నచ్చుంటుంది. సో అలానే ఈ ఫిల్మ్ కూడా మీకు నచ్చుతుందన్నమాట. మూవీ అయితే డార్క్ లవ్ స్టోరీ. సో ఈ ఫిలిం వచ్చేసి మనకి ఓటీటీ ప్రీమియర్ డిసెంబర్ 16th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. హిందీ ఆడియో. నెంబర్ 12 త్రీ రోజెస్ సీజన్ 2. మారుతి ప్రొడ్యూస్ చేసిన ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ డ్రామా, కామెడీ అండ్ ఎరోటిక్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇందులో ఈషా రెబ్బా, రాశి సింగ్, కుష్మిత కల్లపు, హర్ష అండ్ సత్య ఇందులో యాక్ట్ అయితే చేశారు. సో వచ్చిన ట్రైలర్ అయితే చాలా బాగుందన్నమాట. ఫుల్ కామెడీగా అయితే మన ముందుకు ఈ సిరీస్ అనేది తీసుకొని వస్తున్నారు. సీజన్ 1 కూడా హిట్ అయితే అయినట్టుంది. నౌ ఈ సీజన్ 2 అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఫుల్ యూత్ ఎంటర్టైనర్గా ఈ సిరీస్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. డిసెంబర్ 12th ఆహా ప్లాట్ఫామ్లో త్రీ రోజెస్ సీజన్ 2 ప్రీమియర్ అయితే ఉంటుంది. నెంబర్ 13 మై మార్వెలస్ ఫేబుల్. ఇది 2023లో వచ్చిన చైనీస్ వెబ్ సిరీస్ వచ్చేసి ఫ్యాంటసీ కామెడీ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా అయితే వచ్చింది. ఈ సిరీస్లో టోటల్ 24 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఎంఎక్స్ ప్లేయర్ నుంచి ఈ సిరీస్కి సంబంధించి హిందీ డబ్బింగ్ కన్ఫర్మ్ అయితే చేశారు. డిసెంబర్ 11th ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో ఎంఎక్స్ ప్లేయర్ వారి నుంచి ఎక్కువగా చైనీస్ వెబ్ సిరీస్ నుంచి హిందీ డబ్బింగ్ మాత్రమే చేస్తున్నారు. తెలుగు, తమిళ్ ఇవి కూడా చేసి తీసుకొని వస్తే మంచిదని చెప్పవచ్చు. సో కొన్ని అయితే ఉన్నాయి చైనీస్ నుంచి, బట్ చాలా తక్కువ శాతం చైనీస్ నుంచి వస్తున్న సిరీస్ తెలుగు, తమిళ్లో తీసుకొని వస్తున్నారు. కొరియన్ నుంచి అయితే మనకి ఆల్మోస్ట్ అన్ని అయితే వస్తున్నాయి. నెక్స్ట్ నెంబర్ 14 జిగ్రీస్. రీసెంట్గా నవంబర్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. చిన్న మూవీస్లో యాక్ట్ చేసిన 4 యాక్టర్స్ ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి రోడ్ జర్నీ ట్రిప్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. గైస్ ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో ఐడియా లేదు. సో ఎవరైనా ఈ ఫిలిం చూసుంటే రివ్యూ అనేది కామెంట్లో డ్రాప్ చేయండి. ఇప్పుడు థియేట్రికల్ రన్ కంప్లీట్ అయితే అయిపోవచ్చింది. సో డిసెంబర్ 2nd హాఫ్లో మనకి ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఇంకా కన్ఫర్మ్ ప్లాట్ఫామ్ వచ్చేసి రివీల్ కాలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఆర్ ఈటీవీలో మనకి అప్లోడ్ చేయవచ్చు. నెంబర్ 15 నివిన్ పౌలి నుంచి వస్తున్న ఫస్ట్ డెబ్యూట్ వెబ్ సిరీస్ ఫార్మా. ఈ సిరీస్ వచ్చేసి మెడికల్ డ్రామా అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా అయితే తీసుకుని వస్తున్నారు. సో ట్రయల్ అయితే రిలీజ్ చేశారు. ట్రయల్ అయితే చూడడానికి బాగుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. సో ఈ సిరీస్ ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 19th జియో హాట్స్టార్లో రిలీజ్ ఉంటుంది. సో ఇది మలయాళం ఒరిజినల్ సిరీస్. మనకి డబ్బుడ్ వర్షన్స్ తెలుగు ఆడియో కూడా రిలీజ్ ఉంటుంది. నెంబర్ 16 రివాల్వర్ రీటా. డిలే అవుతూ ఫైనల్గా రీసెంట్గా ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి కామెడీ క్రైమ్ యాక్షన్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఇందులో కేతు సురేష్, సునీల్, రాధికా శరత్ కుమార్ అండ్ అజయ్ ఘోష్ యాక్ట్ అయితే చేశారు. సో గైస్ ఈ ఫిలిం వచ్చేసి కోకిలా మూవీ టైప్లో
ఒక ఫ్యామిలీతో ఒక కామెడీ మూవీ అనేది ట్రై అయితే చేశారు. బట్ అది అంతగా వర్కౌట్ అయితే కాలేదు. సో లైక్ చెప్పాలంటే ఇదొక జస్ట్ కామెడీ ఫిలిం. చూడ్డానికి ఒకసారి బావుంటుంది కానీ రిపీటెడ్‌గా 'కోకో కోకిల' మూవీ లాగా మనం వాచ్ చేయలేం. సో మూవీ అయితే జస్ట్ కామెడీ పర్పస్ మీద ఒకసారి టచ్ చేసే విధంగా ఈ ఫిల్మ్‌ని మన ముందుకు తీసుకొనొచ్చారు. మీరు థియేటర్స్‌కి వెళ్లి చూడాల్సిన అవసరం లేదు ఫిలిం. ఓటీటీ వరకు వెయిట్ అయితే చేయండి. సో మనకి 4 వీక్స్‌కే డిజిటల్ రిలీజ్ ఉంటుంది. డిసెంబర్ 26థ్ ఈ ఫిలిం నెట్‌ఫ్లిక్స్‌లో చూడడానికి అప్‌లోడ్ చేస్తారు మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 17 ది టౌన్. ఇది టర్కిష్ ఒరిజినల్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సిరీస్ ప్రీమియర్ డిసెంబర్ 11th నెట్‌ఫ్లిక్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. టర్కిష్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. సిరీస్‌లో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 18 ఆనంద్ ఎల్రాయ్ డైరెక్షన్‌లో వచ్చిన రొమాంటిక్ డ్రామా డార్క్ లవ్ స్టోరీ ఫిలిం 'తేరే ఇష్క్ మే'. ఈ ఫిలిం తెలుగు టైటిల్ అమరకావ్యం. సో మూవీ థియేటర్స్‌లో వచ్చి బ్లాక్ బస్టర్‌గా రన్ అయితే అవుతుంది. ఇప్పటికే 100 CR వరకు కలెక్ట్ అయితే చేసింది. ఇందులో ధనుష్, కృతి సనన్ అండ్ ప్రకాష్ రాజ్ గారు యాక్ట్ అయితే చేశారు. సో ఈ ఆనంద్ ఎల్రాయ్ ధనుష్ గారితో ఇది థర్డ్ ఫిలిం కదా తీసింది. సో నేను ఈ ఫిలింని వచ్చేసి థర్డ్ ప్లేస్‌లోనే పెడతాననమాట. ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేసి 'రంజానా' అది సూపర్ ఫిలిం అనమాట. సెకండ్ ప్లేస్‌లో 'అత్రంగిరే' పెడతాను. ఈ ఫిలిం వచ్చేసి 'అమరకావ్యం' థర్డ్ ప్లేస్‌లోనే ఉంటుంది. అంటే మూవీ వచ్చేసి అంత బెస్ట్‌గా మన ముందుకు తీసుకురాలేదు. బట్ మూవీ అయితే చూడ్డానికి ఎమోషనల్‌గా చాలా బావుందనమాట. మీరు థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకుంటే చేసేయొచ్చు. ఇంకా ఓటీటీలో చూద్దాంలే అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఇప్పుడే మనకి ఈ ఫిలిం అనేది చూడడానికి రాదనమాట. మీరు ఒక 2 మంత్స్ వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే 8 వీక్స్ ఈ ఫిలిం థియేట్రికల్ రన్ అయిపోయినాకే మనకి డిజిటల్ రిలీజ్ ఉంటుంది. అంటే జనవరి సెకండ్ హాఫ్‌లో డిజిటల్ రిలీజ్ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో చేస్తారు. సో అప్పటి వరకు నేను ఆగలేను అంటే మీరు ఈ ఫిలిం థియేటర్స్‌లో చూడవచ్చు. తమిళ్, తెలుగు, హిందీ ఈ 3 ఆడియోస్ థియేటర్స్‌లో ఆడుతున్నాయన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ అప్‌కమింగ్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ పార్ట్ 2 లిస్ట్ వచ్చేసి ఇంకా చాలానే మూవీస్ థియేటర్స్‌లో వస్తూ ఉంటాయి. సో అందులో మీరు ఏ మూవీ ఓటీటీ అప్డేట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కామెంట్‌లో తెలియజేసినట్టయితే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఫ్యూచర్‌లో నేను తీసుకొనొస్తాను. సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఫ్రెండ్స్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.